హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అవేంటంటే నువ్వుల లడ్డూలు. ఈ నువ్వుల లడ్డూను ఎలా తయారు చేసుకోవాలి, దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి ఇవాళ చెప్పబోతున్నాను. నువ్వుల్లో మనకు అధికంగా కాల్షియం లభిస్తుందండి. అలాగే ఇందులో పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. మహిళల్లో హార్మోన్ సమస్యలకు ఇది మంచిగా పనిచేస్తుందండి. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది ఐరన్ ఉండడం వల్ల. అలాగే జింకు, విటమిన్ ఈ, యాంటాక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎన్నో రకాలమైన ప్రోటీన్స్ ఈ నువ్వుల్లో ఉంటాయండి. వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మన డైట్లో పక్కా ప్లాన్ చేసుకొని మనం ఒక పార్ట్ చేసుకోవాలండి. అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ నువ్వులతో. మనం ఏమేమి రెసిపీస్ చేయొచ్చో చాలా ఉన్నాయి. ఈరోజైతే మీకోసం నువ్వులు బెల్లంతో కలిపి చేసిన లడ్డూలు చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నువ్వుల్ని ఒక కప్ తీసుకొని కళాయి మీద పెట్టి మంచిగా వేయించుకోవాలండి. అవి చిటపటలాడేంత వరకు వేయించుకొని మనము ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలాగా మంచిగా వేయించుకొని తర్వాత అదే ప్యాన్లో మనం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వాటర్ తీసుకొని ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం కోసం బెల్లం తీసుకున్నామండి. బెల్లాన్ని అలాగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే పాకం రెడీ చేసుకోవాలండి. అలాగా మాడిపోకుండా మనం ఊరికే కదుపుతూ ఉండాలి. పాకం రెడీ అయ్యేంత వరకు అలా కదుపుతూనే ఉంటే మనకు పాకం అనేది చాలా మంచిగా వస్తుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత పాకం చూసుకోవాలండి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో మనం తయారు చేసిన ఈ పాకాన్ని వేసుకొని చూసుకోవాలి. అది మనకు ఇలా రావాలండి. ఇట్లా వేస్తే సౌండ్ వచ్చేలాగా వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు అదే పాకంలోకి మనం ఫస్ట్ వేడి చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసి మొత్తం ఆ పాకం అంతా నువ్వులకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆ బెల్లం పాకం అంతా నువ్వులకు అబ్జర్వ్ అయ్యేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాలి. బాగా చల్లారనివ్వకుండా కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు తీసేసి ఇక మనం ఇలా చాపర్ మీద వేసుకొని చిక్కీలు కావాలంటే ఇలా వేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తేసుకొని మనం చాకుతో లైన్స్ పెట్టుకోవాలండి. చిక్కీల కోసం అయితే నేనైతే ఇక్కడ చిక్కీ కొంచెమే చేశాను, మొత్తం లడ్డూలే చేశాను. వేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనము లడ్డూల కింద చుట్టేసుకోవాలి. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకుంటే వస్తాయండి. ఒకవేళ చల్లబడ్డ లైట్గా మళ్ళీ మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసి వేడి చేసుకొని మళ్ళీ లడ్డూల్లాగా చేసుకుంటే ఇలా మనకు ఎంతో హెల్త్ ప్రయోజనాలు ఉన్న నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్త వారైతే ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది అండి ఈరోజు నువ్వుల లడ్డు రెసిపీ. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.